నమస్కారం అండి. మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్స్ వీడియోస్. నేనైతే భాషలో మాట్లాడదానికి ట్రై చేస్తానని చెప్పాను కదండి, అలా మాట్లాడదామని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం అయితే మర్చిపోవద్దు. ఆ యాసలో నేను మాట్లాడాలి అనుకుంటున్నానండి. బాగుందో బాగోలేదన్నది మీరే చెప్పాలి కామెంట్లో అయితేనే. అలాగే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ కూడా కొట్టడం మర్చిపోకండి. మరి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి కదా. అయితే వీడియో అయితే చూసేద్దామండి. అందుకన్నా ముందు స్టోరీ అయితే చెప్పాలి కదండి మీకు. వెంకటేష్ గారి గురించి మీనాక్షి గారు వచ్చారు కదా, అక్కడ ఏమవుద్ది అన్నది మనం చూడాలండి. మరి వెంకటేష్ గారిని తీసుకురావడానికి అయితే వచ్చారు కదండి మీనాక్షి గారు. తీసుకెళ్తారా లేదా, ఐశ్వర్య గారు ఒప్పుకుంటారా లేదా, ఇది కూడా మనం చూడాలి కదండి. మరి అందుకనేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవిడైతే ఆలోచిస్తున్నారండి. అంత ఇదిగా ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు విడిపోయారు? అంతే కదండి, మరి ప్రేమించుకుని ఎందుకు విడిపోయారంటారు? మీను ఆనెస్ట్గా పనిచేసే ఆఫీసర్స్కి డిపార్ట్మెంట్లో రెస్పెక్ట్ లేదు. మనకి పోలీస్ చెప్పొద్దు, ఎటు ఒకటి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అదేంటి పోలీస్ స్టాప్ వద్దనుకున్నారు ఈయన. ఎంతో మందితో ఫైట్ చేశా, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, అండ్ ఇట్స్ మై ప్యాషన్. ఐ యామ్ ఆల్మోస్ట్ పోస్టింగ్ తీసుకోబోతున్నాను. ఇప్పుడు సడన్ గా నా మాట విను. ఇక్కడ మనల్ని పని చేయనివ్వరు. నన్ను చూసావు కదా. నీకు జరిగినట్టే నాకు జరగాలని లేదు కదా. అండ్ అండ్ ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. నా కోసం వస్తారు. అంతే అండి. మరి ఏడు వెళ్తారా? ఐ విల్ చూస్ పోలీస్ ఇఫ్ దట్ ఇస్ వాట్ యు రియల్లీ వాంట్. దెన్ లెట్స్ బ్రేక్ అప్ రాజు. బ్రేకప్ చెప్పేశారండి ఇంకా ఈవిడి. నేను ఆవేశంలో బ్రేకప్ అన్నావు. అంతే కదండి. కాదు, ఎదురు చూడటం. ఓ నీకోసం ఈయన ఎదురు చూస్తా అని చెప్పారండి. మరి అందుకే అలా అనుకున్నారు మీనాక్షి గారు. మళ్ళీ ఈవిడ కరెక్ట్గానే అడుగుతున్నారు. ఎందుకు ఎత్తుకుంటొచ్చావు? అదే మనం పార్ట్ 2 నుంచి చూసాం కదండి, ఫస్ట్ నుంచి. ఈయన అడిగారనమాట అండి తీసుకురమ్మని. డిపార్ట్మెంట్ పిలిస్తే నువ్వు రావు. అట్లీస్ట్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నా మీద రెస్పెక్ట్. అదే అనమాట అండి జరిగింది. అందుకే ఇప్పుడు పంపుతారు పంపరు అదే చూడాలండి మనమోనే. నువ్వు నాతో రావాలి. వావ్ మీను, నీకోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేదు. బంగారం మన ప్రేమని అర్థం చేసుకుందో నీ ప్రాబ్లం కూడా అలానే అర్థం చేసుకుంటుంది. పంపుతారా లేదో చూడాలండి మనం కూడా. భాగ్యం, మరి బయలుదేరినా? నువ్వు పిల్లలు జాగ్రత్త. నీకు నచ్చిన బట్టలు ఉన్నాయి కదా, ఆ ఎర్ర సొక్క పండుగ సొక్క అని సర్దేసి నువ్వు నవ్వుతూ నా వైపు తిరిగి బావా అని చెప్తావు కదా. వావ్ వావ్ వావ్. అంతే కదండి, ఆడది ఆది పరశక్తి అయితే అంటే ఇదంతా వావ్ మామూలు కాదండి. భాగ్యం గారు ఈయన చెప్పారు ఫస్ట్. నిజమేండి మరి. ఓ ఇప్పుడు దాకా నీ పెళ్ళం భాగ్యాన్నే చూసావు, ఇప్పటి నుంచి అసలైన ఆడతాన్ని చూస్తావు. ఇప్పుడు మళ్ళీ పనుల్లో కూర్చుండిపోయారా? బయలుదేరు. అది కాదండి, రాజుని 4 రోజులు నాతో అంతే కదండి మరి. తిరిగి వస్తాడేంటి? నేనేం నిజమేండి. ఏమన్నా చేసుకోవచ్చు. అసలే నా మొగుడు 4 పిల్లల తండ్రి. గొప్పలు చెప్తారండి బాబు. చెప్పాలి కదా బా. లేదంటే ఫీలింగ్ అండి. ఎలాంటి ఫీలింగ్ లేదు. నీ పేరేమన్నా? ఏదో పక్షి అంట. ఏదో పక్షి. ఫీలింగ్స్ తో పనే ఉందమ్మా. మీరు వెళ్ళే దారిలో అనుకూలంగా లేక చాలా ఆలోచించారండి. ఇప్పుడే అన్నారు, అప్పుడే ఈవిడ నేను భయపడ్డా చెప్పారు, భయపడిపోయారండి. లాస్ట్ టైం కూడా మా ఇంటి పక్కన ట్రైనింగ్ లో కూడా ఇంతే. చిన్న ఊరు వస్తే నాటీ గర్ల్, చిన్న పిల్ల ఊరు చేయి తీసి చెప్పు. చిన్న ఉరుముకి అలా అంతే కదండి. గట్టిగా ఉరుముంటే దేవుడా
దీనికోసమే రాత్రి ఒక పూజ పెట్టుకున్నాం. పంపట్లేదండి అయితే ఇంకా భాగ్యం గారు అయితే పంపరేమో. అరే మీను నువ్వేం అడగకు, నేను ఉన్నాను కదా, అదేదో పిచ్చిది ఇరుక్కున్నారంట. వదిలేసేయ్. ఇరుక్కున్నానే. ఆ, అసలే గోదావరాళ్ళం మర్యాదలు తగ్గకూడదు కదా. అక్షంతలు పట్టుకోండమ్మా. పూజ చేసుకుంటున్నారండి. గౌరీదేవ్యై నమః. వ్రతం అంట. అమ్మా, ఈ వ్రత ఫలం భర్త క్షేమం మాత్రమే ఆ, కాదు, భర్త పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడ్డు. ఈయన అక్కడే చూస్తున్నారు. అమ్మా, భజన బృందం ఒక మంచి ఆ. భజన పాడండి. బా చూసారు కదండి, వీళ్ళైతే భజన పాట పాడుతున్నారు కదా. ఇక్కడ వరకు అయితే నేను ఆపేయడం అయితే జరుగుతుంది. సాంగ్స్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి. సో ఇక్కడితో అయితే ఈ పార్ట్ ఆపేస్తున్నాను. వెంకటేష్ గారు అయితే ఇక్కడ చెప్పారు కదా పంపించినని కూడాని. మీనాక్షి గారు అడిగినందుకు భాగ్యం గారు పంపించిన అన్నారు. సో ఏం జరుగుతుంది అన్నదే మనం నెక్స్ట్ పార్ట్లో అయితే చూడాలి. ఈవిడ పంపిస్తారా పంపించరా, అసలు ఏం జరుగుద్ది అన్నదే మనం నెక్స్ట్ పార్ట్లో అయితే చూడాలండి. సో నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్లో అయితే తెలియజేయడం అసలు మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చిందండి మూవీ అయితే. ఇంకా చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. మీకు కూడా చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్ చేసుకుని పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు వీడియో అయితే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పార్ట్స్ అన్నీ కూడా వస్తాయి, మొత్తం మూవీ అర్థమవుతుంది. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఏ విధంగా అనిపిస్తుందో మీకు కామెంట్లో అయితే తెలియచేయండి. ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్లో అయితే తెలియజేయండి. సో నెక్స్ట్ పార్ట్ నుంచి కూడా ఇంకా చూడాలంటే మీరు మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టే నేనైతే పెట్టడం అయితే జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.